అధికారి పర్యవేక్షణలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ లో దిశ నిర్దేశ ప్రదాత, విధాత, స్ఫూర్తి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు మన సమక్షంలో మన మహిళల సంరక్షణ కొరకు, చిన్నారుల రక్షణ కొరకు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ లోగోను ఆవిష్కరించారు మౌనిక గారు. మన ఆంధ్రప్రదేశ్ లో ఆపదలో ఉన్న మహిళలు, పోలీసుల అత్యవసర సేవల కొరకు శక్తి యాప్ ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఒక భరోసా, ఒక ధైర్యం, శక్తి యాప్ ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నారు. మహిళల భద్రత, మహిళల రక్షణ, చిన్నారుల సంరక్షణ కోసం 13 ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి సార్. దీనిలో ఇంపార్టెంట్ SOS యాప్, అదే విధంగా హ్యాండ్ గెస్చర్ దీనిలో ఎనేబుల్ చేస్తే గనక 3 times ఫోన్ ని షేక్ చేస్తే మహిళలు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు పోలీస్ విదిన్ 5 to 7 minutes లో వాళ్ళ దగ్గరికి చేరుకుని వాళ్ళని రెస్క్యూ చేస్తారు సార్. దీనిలో ఇంపార్టెంట్ ఫీచర్స్ డైల్ 112నే కాకుండా గివ్ ఏ కంప్లైంట్, అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా మహిళలు ఈ కంప్లైంట్ ద్వారా వాళ్ళు ఆ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది టెంప్లెట్ ఓపెన్ అవుతుంది సార్. దీనిలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు ఫర్నిష్ చేసినట్టయితే పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండానే వాళ్ళు కంప్లైంట్ చేసేయచ్చు సార్. అలాగే మిస్సింగ్ చిల్డ్రన్ రిపోర్టింగ్ కూడా దీనిలో పెట్టడం జరిగింది సార్. పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండానే చిల్డ్రన్ మిస్ అయితే గనక దీనిలో ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తే పోలీసే వారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ తీసుకుంటారు సార్. అలాగే నైట్ షెల్టర్ అనేది ఒకటి దీనిలో పొందుపరిచాం సార్. నైట్ షెల్టర్ అనేది ఎక్కడ లేదు సార్, మన యాప్లోనే దీన్ని పొందుపరిచాము. ఎవరైనా ఆపదలో నైట్ టైం మహిళలు వెళ్ళడానికి ఇబ్బంది పడినప్పుడు, గమ్యస్థానం వాళ్ళు చేరుకోలేనప్పుడు 1 stop సెంటర్ ద్వారా ఇంటిగ్రేట్ చేశాం సార్. వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ విమెన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎక్కడైనా వాళ్ళు షెల్టర్ తీసుకొని నైట్ టైం ఉండొచ్చు సార్. అదేవిధంగా ఇంకొకటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ పెట్టాం సార్. దీనిలో ఎవరికైనా కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ దీని ద్వారా చేసుకోవచ్చు సార్. అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్, ఎక్కడైనా ఈవ్ టీజింగ్ కానీ, పబ్లిక్ డ్రింకింగ్ కానీ, వీటిలో సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు రిపోర్ట్ చేయొచ్చు సార్. ఇమ్మీడియట్ గా పోలీస్ అక్కడికి వస్తారు. అలాగే సేఫ్ ట్రావెల్ అనేది ఇది AA ద్వారా ఎనేబుల్ చేయడం జరిగింది సార్. వీళ్ళు ట్రాక్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, డెస్టినేషన్ ని దానిలో ఫీడ్ చేస్తే ఒకవేళ రూట్ కనుక వాళ్ళు డీవియేట్ అయితే సార్ ఇమ్మీడియట్ గా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా AI ద్వారా ఎనేబుల్ అయినటువంటి మెసేజెస్ వాళ్ళకి, విక్టిమ్ కి, అదే విధంగా పేరెంట్స్ కి, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కి అందరికీ కూడా చేరిపోతుంది సార్. పోలీస్ ఇమ్మీడియట్ గా రెస్క్యూ చేస్తారు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఫీచర్ వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం సార్. దీనికి AP సిటిజన్ హెల్ప్ లైన్ ని దీనికి కనెక్ట్ చేసాం సార్. దీని ద్వారా ఎవరైనా వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా వాళ్ళు పోలీస్ సేవలు పొందొచ్చు సార్. ఇంకా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అండ్ పోలీస్ కాంటాక్ట్స్ అండ్ నియర్ బై పోలీస్ స్టేషన్స్ ఇన్ఫర్మేషన్ కూడా దీనిలో ఫర్నిష్ చేసాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఒకసారి షేక్ చేసేనా, 16 జిల్లాలకి 26 చేసాం. చాలా బాగా వచ్చింది సార్. ఇది ఒకసారి SOS రేస్ చేసాం సార్. ఇప్పుడు వెంటనే కాల్ వస్తుంది సార్. లేదు వెళ్తుంది, రిక్వెస్ట్ వెళ్తుంది. షేక్ చేసినా కూడా పోలీస్ 3 times షేక్ చేస్తే పోలీస్ ఇమ్మీడియట్ గా వచ్చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్రంలోని BC, EBC అలాగే కాపు మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ ప్రతిపాదించింది. మరి ఈ పథకం 220 మహిళా తరపున ప్రాజెక్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ నైస్ అమ్మా, థ్యాంక్ యూ. కూడా మీకు రుణపడి తెలుగు ప్రాజెక్ట్ 25 years అయింది. థ్యాంక్ యూ అమ్మా. ఓకే థ్యాంక్ యూ అమ్మా. గుడ్ రండి. రామ్మా. రాష్ట్రంలోని BC, EBC మరియు కాపు మహిళల కోసం ఉచిత కుట్టు శిక్షణ పథకాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ప్రతిపాదించింది. ఈ పథకం
కింద 224 కోట్ల 15 లక్షల రూపాయలతో 1,02,832 మంది మహిళలకు బేసిక్ టైలరింగ్ శిక్షణ ఇవ్వాలని భౌతిక లక్ష్యాన్ని ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు. దానికి సంబంధించినటువంటి చెక్ అలాగే లబ్ధిదారులకు సన్మాన కార్యక్రమం. ధన్యవాదాలండి. తర్వాత ఈనాటి మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అధికారులందరూ సన్మాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మహిళల ఉన్నతి కోసం, మహిళా అభివృద్ధి కోసం, మహిళల ప్రగతి కోసం, మహిళా సాధికారత ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం ప్రగతి బాటలో నడుస్తుంది అన్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు జరుగుతున్న సత్కార కార్యక్రమం. ఆన్లైన్ ప్రొడక్ట్స్ అన్ని కూడా చేశారు. దాన్ని ట్రేసబుల్ ఫుడ్ పెట్టండి. సార్ దాని డిమాండ్ పెరుగుతుంది. వాళ్ళ హిస్టరీ అంతా ఉంటుంది. ఓకే, వెరీ నైస్. కరీమా చూడండి. చూడమ్మా. మన టీడీపీ సార్. ఇప్పుడు వావుజీని ఇప్పుడు మినిస్టర్ దగ్గర నారాయణ సార్ దగ్గర వర్క్ చేస్తున్నాను సార్. ఓకే. ఇప్పుడు వావుజీని అని ఓఎన్డీసీతో పార్ట్నర్ చేసి ఒక యాప్ లాంచ్ చేశారు. చేశారా? ఇంకా కొంచెం డీటెయిల్ గా మాట్లాడదాం సార్. టైం ఇవ్వండి సార్. ఓకే.